అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తామామలు ఇంట్లో అడుగు పెట్టగానే కోపంతో చెలరేగిపోయి వారిని నానా మాటలు అని ఇంట్లో నుండి వెళ్ళగొట్టిన ఆ కోడలికి తన స్నేహితురాలు ఎలా బుద్ధి చెప్పింది అనేది ఈ కథలో మనం విందామండి. కథ పేరు ఫోటో లైఫ్. రచించిన వారు ఎస్వి సురేష్ గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. శ్రవంతికి ఉద్వేగంగా ఉంది. 3 ఏళ్లుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు. తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతోంది. 4 రోజులు వారితో గడపబోతోంది. దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాదుకు బయలుదేరి వెళ్తోంది. ఇలా వెళ్ళటం కోసం భర్త శరత్ను ఎంతో బతిమాలి మరీ నచ్చచెప్పుకోవాల్సొచ్చింది. తాను తిరిగొచ్చే వరకు ఆఫీస్కి సెలవు పెట్టి 2 పిల్లల బాధ్యతలను శరత్ను చూసుకోమని అప్పగించింది. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తుంటారు. కానీ ఈ ఒక్కసారికి మాత్రం శ్రవంతి తాను హైదరాబాదులో ఉంటున్న తన ఫ్రెండ్ శిరీషతో 4 రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు. శ్రవంతి, శిరీష 10 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్. బాగా క్లోజ్గా ఉండేవారు. క్యాంపస్ సెలక్షన్లో ఇద్దరికీ ఉద్యోగాలొచ్చాయి. పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. శరత్కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావటంతో తను కూడా కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకొని హైదరాబాద్ నుంచి చెన్నైకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది శ్రవంతి. 2 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లలు పుట్టినా అమ్మా నాన్నలతో పాటు అత్తామామలు కూడా బాగా సపోర్టు చేయటంతో ఎలాగోలా తిప్పలు పడి జాబ్ని నిలబెట్టుకుంది. కానీ శిరీష మొదటిసారి తాను తల్లైనప్పుడే ఉద్యోగాన్ని మానేసింది. తనకి కూడా మరో 2 ఏళ్లకి పాప పుట్టింది. ఇప్పుడు శిరీషది తనలాగే 2 పిల్లల కుటుంబం. శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ అదే హైదరాబాదులోనే జాబ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళది ఎంత అన్యోన్యమైన కుటుంబం అనుకుంది శ్రవంతి. తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలను శ్రవంతికి వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటుంది. వాటిని చూస్తున్నప్పుడల్లా ఎంత వద్దనుకున్నా శ్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతూనే ఉంటుంది. శిరీష తన పేరెంట్స్తో ఎలా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ కూడా అంతే సన్నిహితంగా ఉంది. పిల్లలు ఆణిముత్యాల్లా ఉన్నారు. బాబుకి 5 ఏళ్ళైతే పాపకు 3 ఏళ్ళు. ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది శ్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండగలు, ఫంక్షన్లు ఇలా అన్ని వేడుకలకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతూ ఉంటుంది. అలా వారి ఫోటోలు చూస్తూ ఉన్నప్పుడు శ్రవంతిలో జెలసీ వచ్చేస్తుంది. శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో పోల్చుకోవటమే ఇందుకు కారణం. తన ఫ్యామిలీలో ఏవో కష్టాలున్నాయని కాదు కానీ ఆ క్లోజ్నెస్ ఎక్కడా కనపడదు. ఆ ఓపెన్నెస్ ఏది తెలీదు. తనకు 2వ కాన్పు సమయంలో జాబుకు రిజైన్ చేస్తాను అంది శ్రవంతి. అందుకు శరత్తో పాటు అత్తామామలు ఒప్పుకోలేదు. తాను జాబ్ను, పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేను అంటే సమ్మతించలేదు. పనుల్లో తాము సాయం చేస్తాము అన్నారు. ఉద్యోగం మానేయటం తెలివి తక్కువ పని అన్నారు. దాంతో శ్రవంతి అలాగే నెట్టుకొస్తోంది. కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు, తన ఫేస్బుక్ పోస్టింగ్సు, తను పెట్టుకునే డీపీలే చెబుతూ ఉంటాయి అనుకుంది శ్రవంతి. అందుకే 4 రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది శ్రవంతి. కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష తన ఎదురుగా చేతిలో సుట్కేస్తో నిలబడ్డ శ్రవంతిని చూసి నివ్వెరపోయింది. రా శ్రవంతి, చెప్పా పెట్టకుండా వచ్చేశావే అంది. శిరీష ముఖంలో భావాలు గుర్తించిన శ్రవంతి మనస్సు చివుక్కుమంది. కానీ దాన్ని కనిపించనీయకుండా ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నా కదే, ఏదో ఒక రోజున ఫోన్ కూడా చెయ్యకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుముకొని. లోపలికి వెళ్తూనే కనిపించిన
మనోహర్కి చెప్పింది శిరీష. నేను చెబుతుంటానే, నా ఫ్రెండ్ శ్రవంతి చెన్నై నుంచి వచ్చింది, 4 రోజులు ఇక్కడే ఉండి వెళ్దామని అంది. విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవటాన్ని గమనించింది శ్రవంతి. నైస్ అంటూ తన గదిలోకి అతను వెళ్ళిపోయాడు. ఈలోపు శిరీష కొడుకు చైతు, కూతురు దివ్య లోపలికొచ్చారు. తనని చూస్తూనే బెదురుగా పారిపోతుంటే అంతలో శ్రవంతినే దగ్గరకు తీసుకోవాలని చూసింది. కాని వాళ్ళు రాలేదు. శ్రవంతికి తన పిల్లలు గుర్తొచ్చారు. కొత్త వాళ్ళు ఎవ్వరొచ్చినా ముందుగా వారికి నమస్తే పెట్టి వారితో కలిసిపోతారు. ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తాను శరత్ అలవాటు చేశారు. శ్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష. కాని చైతు తాగనని మొరాయించాడు. వాడికి ఒక్కటి తగిలించింది శిరీష. దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు. శ్రవంతి వారించబోయింది. కానీ నీకు తెలియదే, వీడు రోజూ ఇంతే, 4 తగిలిస్తే గాని తాగడు అంది గట్టిగా శిరీష. కొడుకు ఏడుపుకు బయటికి వచ్చిన మనోహర్, ఏంటి పొద్దున్నే ఈ గోలా అని విసుక్కున్నాడు. గోలా అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా. వీకెండ్లో ఆ 2 రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూసుకుంటున్నానుగా, వర్కింగ్ డే నాడు కూడా చూడమంటే ఎలా అంటూ కసురుకుంటూ అన్నాడు మనోహర్. ఇలా వీళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటుంటే శ్రవంతికి ఇబ్బందిగా అనిపించింది. అక్కడ్నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తూ ఉంటే, అయినా మీ గారాబం వల్లనే వాడు మొండిగా తయారవుతున్నాడిలా అంటూ రెట్టించిన స్వరంతో శిరీష అనటం వెనక నుంచి వినిపించింది శ్రవంతికి. శ్రవంతి ఇక ఏమీ చెయ్యలేక తనకు కేటాయించిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు ఉండకూడదు అన్నది తాను శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం. పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదు అన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం. శరత్ కూడా ఎప్పుడూ ఈ విషయంలో జమదాటలేదు. శ్రవంతి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా అన్న శిరీష పిలుపు విని బయటికి వస్తూ ఉంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది. శిరీష, మనోహర్, 2 పిల్లలు చిద్విలాసంగా ఫోటోకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల కిందట వాట్సాప్లో షేర్ చేసినట్టుగా గుర్తు. శ్రవంతి, శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. శ్రవంతి వాళ్ళను చూడగానే మనోహర్ పేరెంట్స్ అని గుర్తుపట్టింది. వీళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది కూడా. అత్తామామలతో శిరీష ఎంత అన్యోన్యంగా ఉంటుందో ఆ ఫోటోలలో చూసే తన ఇంటికి రావాలనిపించింది శ్రవంతికి. తన అత్తామామలను చూడగానే శిరీష ముఖం చిట్లించింది. రండత్తయ్యా, టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది. ఆ పెద్దవాళ్ల ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ కూడా చేసి రాలేదని గుర్తించిన శ్రవంతి మనస్సు బాధపడింది. తానే చొరవ తీసుకుని వాళ్ళిద్దరికీ కాఫీ, బిస్కెట్లు ఇచ్చింది. అత్తామామలతో శిరీష అంటి ముట్టినట్టుగా ఉండటం శ్రవంతికి ఆశ్చర్యం కలిగించింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న శ్రవంతి కాసేపు నిద్రపోయింది. గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే శ్రవంతి కంగారు పడుతూ లేచింది. మీరు రావటం వల్ల నేనేమీ ఇబ్బంది పడటం లేదు, కానీ పిల్లల్ని మాత్రం గారాబం చెయ్యొద్దంటున్నాను. మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకురావటానికి నా తల ప్రాణం తోకకొస్తుంది అంటూ గట్టిగా రొప్పుతూ అంటుంది శిరీష. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అదేంటమ్మా, పిల్లలు తాత నానమ్మల దగ్గరికి రాకుండా ఉంటారా? మేం కాస్త ముద్దు చేయటం మాట నిజమే, కానీ దానికే గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నాము అంటే ఎలా అంటూ శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన. నేను కావాలని అంటున్నట్టుగా మాట్లాడుతున్నారేంటి మీరు అంటూ శిరీష అత్తగారిపై కస్సున లేచింది. నేనేమీ అనటం లేదు శిరీష, పిల్లల్ని దగ్గరకు తీస్తే పాడైపోతారు అని అనుకోకూడదమ్మా అంటూ చెప్పారు సులోచన తన మనసులో ఉన్న భావాన్ని వివరిస్తూ. నేను గారాబం చెయ్యొద్దు అంటుంటే మీరు ఏదేదో చెబుతున్నారేంటి?
మీ సలహాలు సుద్దులు నాకు అవసరం లేదు. నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టుగా వినాలి అంతే అంటూ రోషంతో మాట జారింది శిరీష. ఎందుకమ్మా అంత మాట? నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏదో పిల్లలపై ఆపేక్షతో ఇలా వచ్చాం అన్నారు ఇప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు. గొడవ ఇంకా ముదిరిపోతుందని గమనించిన స్రవంతి అక్కడ్నుంచి శిరీషను పక్కకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. పిల్లలైతే బిక్క చచ్చిపోయి కనిపిస్తున్నారు. స్రవంతికి అక్కడ ఉండటం అసౌకర్యంగా అనిపించింది. పెళ్ళై 10 ఏళ్లయినా ఇప్పటి వరకు తాను తన అత్తయ్యతో ఒక్కసారి కూడా ఇలా గట్టిగా మాట్లాడలేదు. అలా అని భేదాభిప్రాయాలు అస్సలు లేవని కాదు. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు. దానితో కొద్దిసేపటికే మనస్పర్ధ సమసిపోతుంది. ఇక తన మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒక్కటీ లేదు. అసలు తమ ఇల్లు శరత్ వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుందే తప్ప సీరియస్గా ఉండదు. స్రవంతి ఒక్కసారిగా తన ఫోన్ తీసి శిరీష చాట్స్లో వెతికి నెల కిందట పంపించిన ఫోటోలు చూడసాగింది. శిరీష తన అత్తామామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు 10 వరకు ఉన్నాయి. అన్నింటిలోనూ శిరీష తన అత్తగారి భుజంపైన చెయ్యి వేసో మెడ చుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగా ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ ఫోటోల ఆధారంగానైతే శిరీషకు ఉత్తమ కోడలిగా, బెస్ట్ మదర్గా అవార్డులివ్వొచ్చు. కానీ ఈ నిజ జీవితంలో, ఈ నిత్య జీవితంలో ఏం జరుగుతుందో స్రవంతి కళ్ళారా చూసింది. శరత్ గాని తన అత్తామామలు గాని ఫోటోలకు ఎప్పుడూ ప్రాధాన్యమిచ్చేవారు కాదు. ఏ పండుగలప్పుడో తాను అడిగితే ఒప్పుకున్నా ఒక్క కండిషన్ స్రవంతి, ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి, సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు. స్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు. ఏమిటే 4 రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు అంటూ అడిగింది శిరీష. నీ ఫోటోల్లోని జీవితం మా ఇంట్లో చూద్దువు గాని, నాతో పాటు చెన్నైకి రా శిరీష, 4 రోజులుండి వద్దువు గాని మా ఇంట్లో అంది స్రవంతి సూట్ కేసుని మూస్తూ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. ఫోటోలని చూసి తన స్నేహితురాలు ఎంత అదృష్టవంతురాలో, భర్తతో, పిల్లలతో, అలాగే అత్తామామలతో ఎంతో అన్యోన్యంగా ఉంటున్న తన స్నేహితురాలని చూసి మురిసిపోయి తన ఇంట్లో ఓ 4 రోజులు గడిపి వెళ్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది అని అనుకున్న తనకి తన స్నేహితురాలి ఇంట్లో ఎటువంటి సందర్భాలు ఎదురయ్యాయో, అలాగే ఇంటికి వచ్చిన అత్తామామలకు కనీసపు మర్యాద కూడా ఇవ్వకుండా వారిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తన స్నేహితురాలికి ఎలా బుద్ధి చెప్పిందో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన ఎస్వి సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.